పనులను కడప నగరంలో గత 2 సంవత్సరాల కాలం నుంచి ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడం కారణంగా ప్రజానికం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే బ్రిడ్జి గుండా 35 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు దాదాపు 50,000 మందికి అవసరమైనటువంటి ఈ రైల్వే బ్రిడ్జి నిధులు కేటాయించి పూర్తి చేయడంలో అధికార యంత్రాంగం ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ దారి గుండా వెళ్ళేటువంటి ప్రజలు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. నిన్న లోకేష్ గారు కడప పర్యటనకు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి చేసే పనులను ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక మాట కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే స్కూళ్ళ గురించి చెరువుల గురించి మాట్లాడినటువంటి లోకేష్ గారు రైల్వే అండర్ బ్రిడ్జి గురించి కూడా మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉంటే బాగుండేది. అలా జరగకపోవడం కారణంగా ఈరోజు రైల్వే బ్రిడ్జి సాధన కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికే విద్యార్థులు, రైతులు, మహిళలు, కార్మికులు, ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. వీళ్ళతో పాటు ఇప్పుడు ఎండాకాలం అయిపోయి వర్షాకాలం స్టార్ట్ అయ్యే సందర్భంలో రేపు వర్షాలు రావడం ప్రారంభిస్తే ఈ బ్రిడ్జి గుండా ప్రజానికం వెళ్ళడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ బ్రిడ్జి కింద నీళ్లు ఉంటే 2 వీలర్ కూడా పోవడానికి కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇంత జటిలమైనటువంటి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయకపోవడం అనేది సమంజసం కాదు. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ వెళ్ళాలన్నా, లేకపోతే ఒక శవం తీసుకెళ్లాలన్నా, లేకపోతే గర్భవతులు బాలింతలు హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా, చిన్న పిల్లలు రేపు స్కూలు తెరిస్తే ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలన్నా తీవ్రమైనటువంటి కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇటుపక్క 35 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో రైతులు కూరగాయలు, చిన్న చిన్న వ్యవసాయం చేసేటువంటి రైతులు ఇటు పక్కకు వెళ్ళి వ్యవసాయం చేసుకోవడానికి, తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి వెళ్ళాలంటే తీవ్రమైనటువంటి కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకోసం అటు రైతాంగానికి, ఇటు ప్రజానికానికి, విద్యార్థులకి, మహిళలకి, కార్మికులకి, వికలాంగులకి అందరికీ ఇబ్బందికరమైనటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయకపోవడం దుర్మార్గమైన విషయం. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పారు, మొన్నటిదాకా 3.5 కోట్ల రూపాయలు డబ్బులే మరగని చెప్పారు. కానీ ఇప్పుడు కార్పొరేషన్లో అవసరమైన డబ్బులు నిధులు సమకూరాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమస్య పరిష్కారానికి తక్షణమే పనులు ప్రారంభించాలని, ఆ రకంగా ప్రారంభించకపోతే రానున్న కాలంలో ఈ పోరాటాన్ని ప్రత్యక్ష కార్యాచరణ తీసుకెళ్లి మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.